ఈ భూమి మీద ఉన్న దైవిక ప్రదేశాలలో కాస్మిక్ వ్యాలీ ఒకటి. ఇది సామాన్య మానవుడిని ఉన్నత మానవుడిగా మార్చడానికి ఉద్దేశించిన మహత్తరమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. లో నిర్మితమైన ఈ వ్యాలీ మెర్కబా కేంద్రానికి అనుసంధానించబడి ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ తులసి మెగా పిరమిడ్ 160x160 కొలతలతో నిర్మాణంలో ఉంది. సమస్త జీవుల సంక్షేమం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మహావతార్ బాబాజీ మరియు ఆస్ట్రల్ మాస్టర్స్ మార్గదర్శకత్వంలో వ్యవస్థాపకులు సరోజ నలజాల, సహ వ్యవస్థాపకులు రఘురాం ప్రసాద్ గారు కాస్మిక్ వ్యాలీని రూపకల్పన చేస్తున్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే ఈ క్షేత్రంలో నీటి వనరులు, పచ్చని కొండలు, గుహలు, ధ్యానానికి తదితర విభిన్నమైన శక్తి క్షేత్రాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలయం ఈ మహత్తర క్షేత్రంలో అందుబాటులో ఉన్నాయి. ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నెలవారీ పౌర్ణమి, సమూహ ధ్యాన కార్యక్రమాలు, సప్తాహాలు మరియు రెసిడెన్షియల్ వర్క్ షాప్స్ క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడున్న శక్తి క్షేత్రాలలో ప్రతి నెల అఖండ ధ్యానం, సత్సంగ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ధ్యానులకు అన్నదానం సదుపాయం కూడా కలదు. భౌతిక శరీరం ఓ శక్తివంతమైన కాంతిపుంజంగా మార్పు చెందడానికి ఈ కాస్మిక్ వ్యాలీ భూమిపై ఉన్న అద్భుతమైన క్షేత్రం. ఇంత అద్భుతమైన కాస్మిక్ వ్యాలీ నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు ప్రముఖ పాత్ర వహించిన ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అలాగే మేడం గారిని చిరు సత్కారం మన 108 పిరమిడ్ ధ్యాన సదన్ తరపు నుంచి ఫెలిసిటేషన్ చేసుకుందాము. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఆర్గనైజర్స్. సో మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎంత అద్భుతం కదా. ఇంకొక నిమిషం మాట్లాడతాను. నేను ఇప్పటివరకు అంటే స్టార్టింగ్లోదే చెప్పాను. నేను ఇప్పటివరకు కూడా కాస్మిక్ వ్యాలీ గురించి ఎలా వచ్చిందని చెప్పాను. అయితే నేను ధ్యానంలోకి ఫస్ట్ 99లో వచ్చాను. ఫస్ట్ కూర్చున్నానంతే. ఫస్ట్ సిట్టింగ్ థర్డ్ ఐ ఓపెన్ అయింది. 4th డే హాస్టల్ ట్రావెల్ చేశాను. ఆ విధంగా నాకు పదాలు మాస్టర్స్ వెంటబడేవాళ్ళు అన్నమాట, ఎవరో ఒకళ్ళు. ఎందుకంటే నేను ఇలాంటిది ఒకటి చేయాలి ఉందేమో, వాళ్ళంతా వెంటబడ్డారని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు తెలియదు నాకు. వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు అంతే, అటు కొన్ని చూపించేవాళ్ళు. అట్లా నేను ఫిజికల్గా మాస్టర్స్ని చూడగలిగాను, ఫిజికల్గా చూస్తాను. కాస్మిక్ వ్యాలీలో అయితే ఎంతమందినో చూశాను ఫిజికల్గా. నరసింహస్వామిని కూడా ఫిజికల్గా చూసాను. లక్ష్మీదేవిని, నరసింహస్వామిని, గ్రహాంతర వాసులని, అఘోరాలని అక్కడ కాస్మిక్ వ్యాలీలో నేను ఫిజికల్గా చూడగలిగాను. ఇంకొక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కావచ్చు, లేకపోతే పై ఇయర్ కావచ్చు, ఎవరైతే అక్కడ ప్యూర్గా ఉంటారో వచ్చి అలాంటి వాళ్ళకి వాళ్ళు కూడా కనిపిస్తారంట, మీకు కూడా ప్యూర్గా ఉండే వాళ్ళకి. అది కూడా చెప్పారు మాస్టర్స్. కాబట్టి మనం నేరుగా డైరెక్ట్గా మాస్టర్స్ని చూసేంత అవకాశం కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్లంతా ధ్యానం చేస్తున్నారు, ఒక దశకు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ దశ ఏంటి, ఆ నెక్స్ట్ దశే కాస్మిక్ వ్యాలీలోకి వచ్చి ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఎంతగా ఎదుగుతారో, మీ ఆత్మశక్తి ఎంతగా పెరుగుతుందో. ఇప్పుడు ఎందుకంటే అది చాలా అడ్వాన్స్ ఎనర్జీస్తోనే ఉన్నాయి, ఇంకా లేటెస్ట్ న్యూ ఎనర్జీతోని ఆ బేస్తోనే ఉన్నది. కాబట్టి అంతా న్యూ ఎనర్జీ మాస్టర్స్ ఉంటారు అక్కడ. కాబట్టి అలాంటి చోట మీరు ధ్యానం చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. నేను చెప్పక్కర్లే, మీరే నాకు చెప్తారు. ఓకే అండి, ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మ్యూజిక్ ప్లీజ్.
ఒక్కసారి మేడం గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ క్లాసికల్ డాన్సెస్. ఇప్పటి నుంచి మనకు అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. 7 o'clock డాక్టర్ శ్రీమతి సీతా ప్రసాద్ గారి శిష్య బృందం, వన్ ఆఫ్ ద ఫేమస్ డాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మన తెలంగాణలో. సో వారి స్టూడెంట్ గ్రూప్తో 1 hour క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి నెక్స్ట్ కమింగ్ 1 hourలో. అలాగే నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోయే చిన్నారులు దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఒక్కసారి ఈ చిన్నారులకి గట్టిగా చప్పట్లు కొడదామండి. వారు వచ్చేంత వరకు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎలాంటి కళాకారులైనా మనందరినీ అలరించడం కోసం ఒక 5 to 10 minutes పర్ఫార్మెన్స్, 10 minutes కూడా చాలా ఎక్కువ అండి, ఒక 4-5 minutes పర్ఫార్మెన్స్ ఇస్తారు మన ముందు. కానీ ఆ 5 నిమిషాల పర్ఫార్మెన్స్ కోసం ఒక 5 గంటల కంటే ఎక్కువ టైం తీసుకొని రెడీ అవుతారండి, పిల్లలు కానివ్వండి పెద్దలు. యాక్చువల్లీ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా పిల్లలు చేస్తూ ఉంటారు. సో 5-6 గంటలు పడుతుంది వాళ్ళందరూ రెడీ అవ్వటానికి. వాళ్ళ మేకప్ చూసుకోవాలి, ప్రాక్టీస్ చూసుకోవాలి, డ్రెస్ ఎలా ఉంది, కాస్ట్యూమ్ ఎలా ఉంది, పర్ఫెక్షన్ ఎలా ఉంది, కోఆర్డినేషన్ ఎలా ఉంది, కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉంది, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మేము చేస్తున్న పలికిస్తున్న భావాలన్నీ ఆడియన్స్ హార్ట్ వరకు ఎలా మేము దాన్ని ట్రావెల్ చేయించగలుగుతున్నాము అని చెప్పి ఎంతో కష్టపడతారు పిల్లలందరూ, కళాకారులందరూ. నిజంగా మనం కళాకారులకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, చాలా ఆదరణ ఇవ్వాలి. ఇప్పుడు మన ముందుకి చిన్నారులు రాబోతున్నారు. వాళ్ళ కాస్ట్యూమ్ ఇప్పుడు వస్తారు కదా అండి, మీరు చూస్తారు. వాళ్ళ కాస్ట్యూమ్ చూస్తే వాళ్ళు అలా రెడీ అవ్వడానికి, ఆ మేకప్ వేసుకోవడానికి నాకు తెలిసి దాదాపు ఉదయం 11 గంటలు 12 గంటల నుంచి రెడీ అవుతూ ఉంటారు ఆ పిల్లలు. సో ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆ కళాకారులను వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సో మన పాల్వంచ లక్ష్మీ మేడం డాన్స్ టీచర్ గారి గ్రూప్ ఇక్కడ వచ్చారండి. విష్ణు స్తుతి అనే పర్ఫార్మెన్స్ మన ముందు ప్రదర్శించబోతున్నారు. గట్టిగా చప్పట్లతో ఈ చిన్నారులను ఎంకరేజ్ చేద్దాం. హలో, అందరికీ నమస్కారం అండి. శ్రీ నటరాజ నాట్యాలయ సంస్థ మా చిన్నారులు ఇక్కడ నవభా స్కూల్లో చదువుకుంటూ ఈ భరతనాట్యం, ఇది చెన్నై సంప్రదాయం, ప్యూర్ భరతనాట్యం ఇది. సో ఈరోజు అప్పటికప్పుడు చెప్పారు మాకు ప్రోగ్రామ్ ఉందని, స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హడావుడిగా తయారు చేయడం జరిగింది. సో ఈరోజు చేసే అంశాలు విష్ణుస్తుతి, నటరాజస్తుతి, అంబస్తుతి అండ్ రామస్తుతి. ముందుగా శ్రీ విష్ణుస్తుతి రాగమాలిక ఆదితాళం చేస్తున్నటువంటి చిన్నారులు చిరంజీవి కృషి, చిరంజీవి అద్వైత, చిరంజీవి ఆరాధ్య, చిరంజీవి ధృతి. శ్రీ విష్ణుస్తుతి రాగమాలిక ప్లే చేయండి. సాంగ్ ప్లీజ్. वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं
शान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् औषधे चिन्तयेत् विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे स्वप्ने स्मर गोविन्दं सङ्कटे मधुसूदनम् आनने नारसिंहं च आवते जलशायिनं जलमध्ये वराहं च पर्वते रघुनन्दनं पवने वामनं चैव सर्वकार्येषु माधवम् षोडशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत् सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते सर्वपापविनिर्मुक्तो विष्णुलोके महीयते వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. గట్టిగా చిన్నలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఐటమ్ ఆడేనమ్మ హరుడు. ఇది కాస్మాటిక్ టెంపుల్ అయినటువంటి చిదంబర రహస్యం. చిదంబరంలో నటరాజస్వామి ఏ విధంగా ఆయన అక్కడ ప్రతిష్ఠించబడ్డాడో వెలిశాడో ఆ విధానాన్ని ఈ చిన్నారి వివరిస్తూ నాట్యం చేస్తుంది. ఆడేనమ్మ శివుడు, పరశురాగం ఆదితాళం. హరుడు
ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం చిన్నారికి, ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అలాగే నెక్స్ట్ మన 108 పిరమిడ్ ధ్యాన సదన్ చిన్నారులు పర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు. వైష్ణవి, ప్రజ్ఞ, ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. சிக்கி தவிக்கிது மால சங்கம் மஞ்சள சங்கம் மாத்து அடிக்கும் மங்கள சங்கம் கோல சங்கம் முதுகு சங்கம் ஓங்கி கத்திக்கும் முத்திக சங்கம் மால சங்கம் மஞ்சள சங்கம் மாத்து அடிக்கும் மங்கள சங்கம் கோல சங்கம் முதுகு சங்கம் ஓங்கி கத்திக்கும் முத்திக சங்கம் समझे अब आओ मेरे पास रह जाओ मेरे साथ बेमरिया मौसम छे
आज नाच नाचे हमदम ढोल बजे नॉन स्टॉप हल्ला मचेगा ओए नाचो सारे अपनी फेमस है रात वाली यारियां जाने सारा सोना तारा चबिला तारा टोंगिला तारा तुझे गाड़ी कुर्बान ले छोरिया रे नगरिया हमारी यार हमारी यार हमारी यार हमारी यार ఒక్కసారి ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే నెక్స్ట్ మనం ఇంకో క్లాసికల్ గ్రూప్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నామండి. అలాగే ఇంకొక 15-20 మినిట్స్లో డాక్టర్ శ్రీమతి సీతాప్రసాద్ గారి కూచిపూడి గ్రూప్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ గ్రూప్ పర్ఫార్మెన్సెస్ చిన్నారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లతో వారిని వెల్కమ్ చేద్దాం. నౌ రామదాస్ కీర్తన శంకరాభరణ రాగం ఆది తాళం. భద్రార శ్రీరామచంద్ర కామరసలోచన సీతా సమేత రామభద్రార శ్రీరామచంద్ర కామరసలోచన సీతా సమేత ముద్దు ముద్దుగారగా నవమోహనంగార ముద్దు ముద్దుగారగా నవమోహనంగార నిద్దవు చెక్కిళ్ళవాడ నీరజాక్షార నిద్దవు చెక్కిళ్ళవాడ నీరజాక్షార రామభద్రార శ్రీరామచంద్ర సుర వీరేఘతు సొంగుజూరార పంచదార చిలకనాతో పలుకుదూరార సుర వీరేఘతు సొంగుజూరార పంచదార చిలకనాతో పలుకుదూరార పట్టరాని ప్రేమతో నా పట్టు పట్టరాని ప్రేమతో నా పట్టు గట్టిగా కౌసల్య ముద్దు పట్టివేగారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టివేగారా రామభద్రార శ్రీరామచంద్ర మానలేనురా నీలవన్నారా కన్నుల పండుగ గందు కన్న తండ్రిరారా నిన్ను మానలేనురా నీలవన్నారా కన్నుల పండుగ గందు కన్న తండ్రిరారా అందేను మూవల చేత సందడింపారా అందేను మూవల చేత సందడింపారా
జగములకు ఆదిమూల బ్రహ్మారా గజ్జల చప్పుళ్ళ గల్లు కల్లుమనారా జగములకు ఆదిమూల బ్రహ్మారా గజ్జల చప్పుళ్ళ గల్లు కల్లుమనారా సామగానలోల నా చక్కనయ్యారా సామగానలోల నా చక్కనయ్యారా రామదాసుడేన భద్రాద్రివాసారా రామదాసుడేన భద్రాద్రివాసారా రామభద్రార శ్రీరామచంద్రారా తామరసలోచన సీతా సమేతరారా ముద్దు ముద్దుగారగ తవ మోహనంగారా విద్దవు చెక్కిళ్ళవాడ నీరయాక్షరారా రామభద్రార శ్రీరామచంద్రారా తామరసలోచన సీతా సమేతరారా రామభద్రార శ్రీరామచంద్రారా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇదే చిన్నారుల ద్వారా రాజరాజేశ్వరి అష్టకం. ప్లీజ్ కమాన్ టు ద డయస్. కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ చిన్నారులు ఇంత అద్భుతంగా మనల్ని అలరిస్తున్నారు అంటే నిజంగా వారి పేషెన్స్కి వాళ్ళ ఎనర్జీకి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, 5 నిమిషాల పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళు కొన్ని నెలల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. కొన్నిసార్లు గురువు దగ్గర తిట్లు తింటారు, కొన్నిసార్లు లో కాన్ఫిడెన్స్ వస్తుంది, కొన్నిసార్లు చెయ్యాలి అన్న తపన ఉంటుంది. ఇవన్నీ అప్స్ అండ్ డౌన్స్ క్రాస్ చేస్తే కానీ ఆ పిల్లలందరూ ఈ స్టేజ్ మీద అలా పర్ఫామ్ చేయలేరండి. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీ? ఎస్, ఒక్కసారి ఆ గట్టిగా చిన్నారిని క్లాప్స్ కొడుతూ ఆహ్వానించుకుందాం. అలాగే మరికొద్ది సేపట్లో సీతాప్రసాద్ గారి శిష్య బృందం ద్వారా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. దయచేసి ఎవ్వరు కూడా కదలకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఐటమ్ ఆదిశంకరాచార్య రచించినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం రాగమాలిక ఆదితాళం. చేస్తున్నటువంటి చిన్నారి చిరంజీవి అద్వైత. అంబా శాంభవి చంద్రమౌళి అంబా శాంభవి చంద్రమౌళి అమలాభరణ ఉమా పార్వతి. అంబా శాంభవి చంద్రమౌళి అమలా అపర్ణ ఉమా పార్వతి. కాళీ హైమవతి శివాతి నయని కాత్యాయని భైరవి. కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. అంబా శాంభవి చంద్రమౌళి అమలాభరణ ఉమా పార్వతి. కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. కాత్యాయని భైరవి. సగనిద సానిద సగని సనిదని సగస
ని స ని ద ప గ గ ప ద ని స ని ప ద ని స గ ప గ స గ స ని స ని ద ప గ స ని ద ని గ స ని ద గ చ ని ద ప ద చ గ ప ద చ గ ప ద ని స అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సదాయిని అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సదాయిని వాణి పల్లవ వాణి వేణు మురళి గాన ప్రియలోలిని వాణి పల్లవ వాణి వేణు మురళి గాన ప్రియలోలిని అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సదాయిని వాణి పల్లవ వాణి వేణు మురళి గాన ప్రియ తోళిని తకిట ఝుమ్ తకిట ఝుమ్ తకిట ఝుమ్ తది ఏలతం తకిట ఝుమ్ తకిట ఝుమ్ తకిట ఝుమ్ తది ఏలతం తది ఏలతం తకిట ఝుమ్ తకిట ఝుమ్ తకిట ఝుమ్ తది ఏలతం తది ఏలతం తది ఏలతం అంబాను పురరత్న కంగణధరి అంబాను పురరత్న కంగణధరి కేయూరహారావళి అంబాను పురరత్న కంగణధరి కేయూరహారావళి జాతి చంపకపై జయంతి జగరి జైవేయ కైరాజిత జాతి చంపకపై జయంతి జగరి జైవేయ కైరాజిత అంబాను పురరత్న కంగణధరి కేయూరహారావళి జాతి చంపకవై జయంతి లహరి కైవేయ కైరాజిత సరి సని ప మపని పమగ కమరి సని సదని సరి దని ప దని ప భగ ఇరి స దని పమగ పదని సరి పగ గమది సని సదని పమ మరి పగ గమది స మతి సని ప నిసని పమ గమదని దిస వీణా వేణు వినోద మండితకర కుతక కుతక తదింగిన తుంటరి తచ్చం తజం తకిట తకత ది గే నా తుంట ధన తచ్చం తజం తకిట తకత ది గే నా తుంట తరి తచ్చం తజం తకిట తక ధన తచ్చం తజం తకిట తక తదింగిన తుం తక తదింగిన తుం తక దికు తదింగిన తుం వీణా వేణు వినోద మండితకర వీరాసన సంస్థిత వీణా వేణు వినోద మండిత
वीरासन संस्थित चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी वीणा वेणु विनोद मंडितकर वीरासन संस्थित चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी నెక్స్ట్ ఐటమ్ కృష్ణాష్టకం రాగమాలిక ఆదితాళం. కృష్ణాష్టకం రాగమాలిక ఆదితాళం చేస్తున్నటువంటి చిన్నారులు చిరంజీవి అద్వైత, చిరంజీవి కృషి, చిరంజీవి ఆరాధ్య, చిరంజీవి ధృతి. కృష్ణాష్టకం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆ చిన్నారులను ఎంకరేజ్ చేద్దామండి. సాంగ్ ప్లీజ్. వసుదేవసుతం దేవం కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వసుదేవసుతం అతసి పుష్పసౌకశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అతసి పుష్పసౌకశం
పత్రాఖం నీలగీత సన్నిభం యాదవాన శిరోరత్నం కృష్ణం మందిరం ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ చిన్నారులని అభినందించుకుందాం. కంటిన్యూస్గా 40 మినిట్స్ ఆపకుండా చేశారండి పిల్లలు. మరి నిజంగా వారి ఎనర్జీకి దానికి మనం నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అలాగే అభినందించుకోవాలి. ఈ పిల్లల గురువు గారు లక్ష్మి మేడం గారు, వారిని సన్మానించుకుందాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్తో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతారు. అలాగే చిన్నారులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఒకసారి గట్టిగా క్లాప్స్తో వారిని ఆహ్వానించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. వారు ఆ వయస్సులో కూడా నృత్యాన్ని ఆపకుండా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ తీసుకెళ్తున్నారు అంటే కళ పట్ల వారికి ఉన్న ఆ లవ్ కానీ, అఫెక్షన్ కానీ, డెడికేషన్ కానీ మనందరికీ ఆ డాన్స్లోనే కనిపిస్తూ ఉంది. మరి ఆ మేడం గారికి గట్టిగా ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. తదుపరి మనందరి సుపరిచితులు డాక్టర్ శ్రీమతి సీతా ప్రసాద్ గారి శిష్య బృందం నుంచి కూచిపూడి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కంటిన్యూస్గా 1 అవర్ ఉండబోతున్నాయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.
ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఈ పత్రిజీ సంస్థ వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ఇప్పుడు మనందరి ముందుకి ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి చిన్నారులు రాబోతున్నారండి. దానికంటే ముందు మన ఈ కోల్ మైన్ ఏరియాలో, ఇంత చిన్న టౌన్లో ఇంటర్నేషనల్ వైడ్గా కొత్తగూడెం అనే ఊరి పేరు తీసుకెళ్ళిన ఒక గ్రేట్ ఆర్టిస్ట్ డాక్టర్ శ్రీమతి సీతా ప్రసాద్ గారు. మరి మన చిన్న టౌన్, మనం వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు మీ ఊరి పేరేంటి అంటే కొత్తగూడెం అన్న పేరు చాలామందికి తెలియకపోగా ఖమ్మం కానీ భద్రాచలం కానీ మనం రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటాం. అలాంటి కొత్తగూడెం నుంచి ఆ ఊరి పేరుని, అక్కడ ఉన్న ఆర్ట్ని, కూచిపూడిని ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకొని వెళ్ళారు మేడం. సో అంత గ్రేట్ ఆర్టిస్ట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి మనం. అండ్ మొన్న మనం జరిగిన కడతాల్ సెలబ్రేషన్స్లో December 27th రోజు 1 hour వరకు మన చిన్నారులు పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో దానికి మన చీఫ్ ఆఫ్ కడతాల్ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఎవ్రీ ఇయర్ 25th Decemberలో మన సీతా మేడం గారి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఉండాలి అని కోరారు. సో దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. అండ్ అలాగే మేడం గారి ఒక చిన్న ఏవిని మనం అందరం చూద్దామండి. ఏవి ప్లీజ్. గత 27 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తూ, ప్రదర్శన చేస్తూ, శిక్షణ ఇస్తూ ఆ రంగంలో తనదైన సేవలందిస్తున్న ప్రముఖ నాట్యకారిణి శ్రీమతి మజ్జులాపంతుల సీతాలక్ష్మి ప్రసాద్ గారు. చిన్నతనం నుంచి కూచిపూడి నాట్యంపై ఆసక్తి పెంచుకుని, ఆ ఆసక్తి ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కూచిపూడి నాట్యంలో పరిణితి చెంది ఆ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఓ నాట్యకారిణిగా, కొరియోగ్రాఫర్గా, శ్రీ దుర్గసాయి నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలిగా సేవలందిస్తున్న ఆమె వివాహానంతరం తన భర్త ఎంజీ ప్రసాద్ గారిచ్చిన ప్రోత్సాహంతో కూచిపూడి నాట్య కళాకారిణిగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమె అనేక నృత్య బ్యాలెట్లలో ప్రముఖ పాత్రలు పోషించారు. ఆమె నాట్య రంగంలో చేసిన సేవలకు గాను అనేక పురస్కారాలు కూడా సాధించారు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో వందే మాతరం, వందే భారతం నృత్యోత్సవంలో విజయం సాధించారు. అలాగే విశాఖపట్నంలో మిలాన్ 2022 నౌకాదళ సంబరాల్లో కూడా ప్రదర్శనలిచ్చారు. 2013, 2015, 2018లలో సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా ప్రదర్శనలిచ్చిన ఆమె 2017లో యూకే మరియు యూరోప్లలో పర్యటించారు. 2014లో జేసీఐ ప్రదానం చేసే అత్యుత్తమ యువ భారతీయురాలు పురస్కారం, నృత్య శిరోమణి కటక్ మహోత్సవంలో స్త్రీ శక్తి పురస్కారం తదితరాలు పొందారు. అలాగే 2005లో కొత్తగూడెంలో శ్రీ దుర్గసాయి నృత్య నికేతనం స్థాపించారు. 2022లో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా మహిళా సాధకురాలు పురస్కారం, శ్రీనివాస కళ్యాణం, జయ జయ దుర్గి, సమ్మక్క సారక్క, జై తెలంగాణ వంటి బ్యాలేలకు కొరియోగ్రాఫ్ చేశారు. శ్రీమతి సీతాలక్ష్మి ప్రసాద్ గారి సేవలు ప్రశంసనీయం.